హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. వైఎస్ జగన్ను అధికారంలోకి రానివ్వనని అనటానికి పవన్ కళ్యాణ్ ఎవరని ఆయన నిలదీశారు. 2019లో కూడా ఇలాగే అన్నారని, మరి ఏమైందని ప్రశ్నించారు. ఈసారి కూడా అదే జరుగుతుందని తెలిపారు. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కళ్యాణ్ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ అని, చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే ఒక తమ్ముడు ఒక చెల్లెలు కలుగులో నుంచి వస్తున్నారని అన్నారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదని పేర్ని నాని మండిపడుతూ ఉన్నారు. సుగాలి ప్రీతి అదృశ్యం కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకుని ఇప్పుడు వదిలేశారని పేర్ని నాని అన్నారు. అధికారంలోకి వచ్చాక కనీసం జనసేన కార్యకర్తలను కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. హెలికాప్టర్లో పిల్లల్ని తీసుకొని తిరగడం తప్ప పవన్ కళ్యాణ్కు ఇంకేం తెలుసని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. తన సొంత శాఖలో ఏం జరుగుతోందో కూడా పవన్ కళ్యాణ్కు తెలియదని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన 2800 కోట్ల రూపాయలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. షిఫ్టుల కొద్దీ రేషన్ బియ్యం బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? తిరుమలలో ప్రతిరోజు అపచారాలు జరుగుతుంటే ఎందుకు పోరాటం చేయటం లేదు? ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగోలేవని అంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు నారా లోకేష్కు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా? చంద్రబాబు లోకేష్లు ఏమంటారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.